श्रीलक्ष्मी वल्लभारंभां विकनो निबध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरंपरां बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वामरोगतम् अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत्। జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం। ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం। శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం మంగళవారం తిథి ఏకాదశి రాత్రి 3:47 వరకు నక్షత్రం శ్రవణ నక్షత్రం రాత్రి 3:49 వరకు ఈరోజు వర్జ్యం ఉదయం 8:20 నుండి 9:53 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:43 నుండి 9:32 వరకు మరలా తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11:19 నుండి 12:08 వరకు కొనసాగుతుంది। ఈరోజు శుభ సమయం ఉదయం 4:30 నుండి 5:15 వరకు మరలా తిరిగి శుభ సమయం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు కొనసాగుతుంది। ఈరోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం ఏకాదశి చాలా విశేషమైనటువంటి రోజు। ఈ నక్షత్రం కృష్ణవర్ణంలో ఉంటుంది। 3 తారల సమూహంతో గరుడాకృతిలో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం। ఈరోజు నక్షత్రము విష్ణుమూర్తికి సంబంధించింది, తిథి కూడా విష్ణు ఆరాధన చేసుకోవడానికి సంబంధించినటువంటి తిథి। చాలా విశేషమైనటువంటి రోజు। ప్రయాణానికి శుభకార్యాలకి శ్రవణ నక్షత్రం చాలా శుభాన్ని చేకూరుస్తుంది। సర్వదిక్కులకి ప్రయాణం చేయడం శుభం। వీరికి కలిసి వచ్చేటువంటి వృక్షం అశ్వత్థ వృక్షం కనుక ఆ అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు, రావి చెట్టుకి చక్కగా నీరు పోసి నమస్కరించినా లేదా రావి చెట్టును ఎక్కడైనా మంచి ప్రదేశాల్లో నాటినా వీరికి శుభం చేకూరుతుంది। వీరికి కలిసి వచ్చేటువంటి రంగు నీలిరంగు, తెలుపు రంగు, వీలైనంత వరకు అవి ధరించడం మంచిది। తర్వాత ఈరోజు తెల్ల కలువలతో చక్కగా లక్ష్మీదేవిని పూజించడం కూడా శుభాన్ని చేకూరుస్తుంది। ఆగ్నేయం పడమర దిక్కులకి ప్రయాణం చేయడం కూడా మంచి శుభాన్ని చేకూరుస్తుంది। ఇక ఈరోజు కాశ్యపాయ విద్మహే కమలనాథాయ ధీమహి తన్నో చంద్ర ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని కూడా మనం ఈరోజు జపించుకోవడం అనేది మంచి శుభాన్ని చేకూరుస్తుంది। ఏకాదశి కనుక విష్ణు ఆరాధన చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి ఆవిర్భవించినటువంటి నక్షత్రం, ఇది కూడా విష్ణు సంబంధమైనటువంటి నక్షత్రం కనుక ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన లేదా విష్ణు యొక్క ఆరాధన చేసుకొని సకల శుభాల్ని పొందుదాం। శుభం భూయాత్।